మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఓడీల సమావేశంలో మంత్రుల పనితీరుపై ప్రస్తావన వచ్చింది. మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు. చాలామందికి తమ శాఖల్లో ఏం జరుగుతుందో తెలియదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్ర నిధులు తేవడం, వినియోగంలో విఫలమయ్యారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు ఒక్కరోజు ఢిల్లీకి వెళ్లడంలో నష్టం లేదని ఏపీ సీఎం అయితే చెప్తూ ఉన్నారు. ఇకనైనా మంత్రులు పనితీరు మార్చుకోవాలంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. పనితీరు ఇలాగే కొనసాగితే కేబినెట్ ప్రక్షాళన తప్పదంటూ కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి? గతంలోనే ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఇతరత్ర శాఖల మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు మంత్రుల పరిస్థితి అయితే వచ్చింది. ఒకవేళ వీలుంటే ప్రక్షాళన చేయటానికి కూడా నేను వెనకాడను అని ఇండైరెక్ట్గా ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. గతంలో డైరెక్ట్గా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ అదేవిధంగా వారి పనితీరు కూడా ఉంటున్నటువంటి సిచ్యువేషన్ ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? ఎస్ మురళి, గత కొంతకాలంగా కూడా టీడీపీ మంత్రులకు సంబంధించి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది మంత్రులు లెక్కలేని తరంగా వ్యవహరిస్తున్నారు. అంటే అధిష్టానం చెప్పినా లేదంటే ప్రభుత్వ పెద్దలు చెప్పినా సరే పట్టించుకోవడం లేదనేది ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. దీనికి సంబంధించి చంద్రబాబు కూడా గతంలో నిర్వహించినటువంటి కేబినెట్ సమావేశాల్లో కానీ, అదేవిధంగా గతంలో సమీక్షా సమావేశాల్లో కానీ, కలెక్టర్ల కాన్ఫరెన్స్ లేదా ఇతర సమీక్షా సమావేశాల్లో కూడా హెచ్చరికలు చేస్తూ వచ్చారు. అయినా సరే కొంతమంది మంత్రులు ఎక్కువగా అంటే శాఖలను పట్టించుకోవటం లేదు, వారి శాఖల్లో ఏం జరుగుతున్నా కూడా వాళ్ళకి తెలియటం లేదు. అదేవిధంగా అంటే ఎక్కువ నియోజకవర్గాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో కూడా లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందిస్తున్నటువంటి పెన్షన్ల కార్యక్రమంలో కూడా చాలా మంది మంత్రులు పాల్గొనటం లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజాగా హెచ్ఓడీలు అలాగే మంత్రులు వీళ్ళందరితో కార్యదర్శులతో నిర్వహించినటువంటి సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అసలు చంద్రబాబు ఏం మాట్లాడారు అంటే, ఆయన కొన్ని అంశాలకు సంబంధించి ముందు నుంచి కూడా సీరియస్ గానే ఉంటారు. అంటే ఫైల్స్ క్లియరెన్స్ కి సంబంధించి కానీ, అదేవిధంగా ఈ టెక్నాలజీ వాడుకునే అంశానికి సంబంధించి కానీ ఆయన కొంత సీరియస్ గానే వ్యవహరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే మనం ప్రజలకు మెచ్చే పరిపాలన ఇవ్వాలి, ఫైల్స్ పెండింగ్ లో లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ టెక్నాలజీతో అంటే టెక్నాలజీని వాడుకుని పక్కా సమాచారం తెచ్చుకోవాలి, డేటా లైక్ అంటే ఉన్న టెక్నాలజీతో పక్కా సమాచారాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీ ఏపీ అడుగులు వేస్తుంది. ఆ విధంగా మంత్రులందరూ కూడా నాలెడ్జ్ పెంచుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా చంద్రబాబు నాయుడు సూచించారు. ఇక అంటే రాజ్యాంగాన్ని ప్రజల కోసం, ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం రాజ్యాంగాన్ని సవరించారు. అలాంటప్పుడు బిజినెస్ రూల్స్ మార్చుకుంటే తప్పేందంటూ కూడా చంద్రబాబు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఈ ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడమే కాకుండా అనవసర ఫైళ్లను సృష్టించే విధానం కూడా పోవాలి. అదేవిధంగా గత 18 నెలల పాలనపై కూడా సమీక్షించుకున్నామంటూ కూడా చంద్రబాబు నాయుడు కామెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక అదేవిధంగా మరికొన్ని కీలక కామెంట్స్ కూడా, అంటే చాలా మంది మంత్రులు సచివాలయానికి రావడం లేదు, అదేవిధంగా జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాల్లో కూడా పర్యటించడం లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే డిఆర్సీ మీటింగ్స్ కానీ ఇలా కొన్ని సమావేశాలు జరిగినప్పుడు కూడా చాలా వరకు దూరంగానే ఉంటున్నారు అనేది కూడా చంద్రబాబు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో వచ్చే 3 నెలల్లో అన్ని విభాగాల్లో 80% పైగా ప్రజల్లో సంతృప్తి పెరిగే విధంగా పనిచేయాలి. మంత్రులు, ఉన్నతాధికారులు సేవలతో పాటు అంటే మీరు పనిచేయటమే కాదు, ప్రజల్లో మనం ఏం చేస్తున్నాం అనేది అవగాహన కల్పించాలి. అంతా కలిసి పనిచేస్తేనే 3 నెలలు విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా చంద్రబాబు అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఈ ఏదైతే డేటా లేక్ కానీ, అవేర్ కానీ, లేదా సీసీటీవీ కానీ, వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై మంత్రులు, అధికారులు అందరూ కూడా అవగాహన పెంచుకోవాలని కూడా చంద్రబాబు పలు సూచనలు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు పనితీరు మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రక్షాళన చేసిన తర్వాత దానికి ఎవరికి వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎవరిని కూడా క్షమించే అవకాశం లేదంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకురావడంలో విఫలం కానీ, లేకపోతే వచ్చిన నిధుల్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా వినియోగించాలనే దానికి సంబంధించి కూడా ఒకంత గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఒకరోజు ఢిల్లీకి వెళ్ళొస్తే ఏం పోయింది అనేటువంటి కీలకమైనటువంటి కామెంట్ చేశారు. అంటే ఆ స్థాయిలో అవగాహన లేకుండా మంత్రులు ఉన్నారా? వారి శాఖలకు సంబంధించి కావచ్చు, వచ్చినటువంటి నిధులు కావచ్చు, లేకపోతే నిధులు తెచ్చుకోవడంలో ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా మంత్రివర్గం ఉందా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటే? సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎంఏవై కానీ ఇట్లా కొన్ని ఈ కార్యక్రమాలకు ఎంఎస్ఎంఈలకు కానీ, లేదంటే గృహాల నిర్మాణానికి కానీ, ఇలా కొన్ని కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ ఉంటుంది. ఆ నిధులను కూడా గత ప్రభుత్వం సరిగా వాడుకోలేదు అనేది కొంత వచ్చినటువంటి విమర్శ. దీనికి సంబంధించి ఇప్పుడు మంత్రులతో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు కొన్ని కామెంట్స్ చేశారు. అంటే గతంలో
తీసుకొచ్చిన నిధులను సరిగ్గా వినియోగించుకోలేదు, కేంద్ర ప్రభుత్వ పథకాలను మళ్ళీ మనం తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉంది అంటే అది కూడా చంద్రబాబు కొంత కామెంట్ చేశారు. అదేవిధంగా ఇది ఏదైతే అంటే ఢిల్లీకి వెళ్లే అంశానికి సంబంధించి కొంతమంది మంత్రులు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసే విషయంలో కానీ దానికి అంటే తమ ఫర్ ఎగ్జాంపుల్ తమ జిల్లా తాము ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లాకో లేదంటే తమ శాఖకో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు కానీ లేదంటే నిధులు కానీ తెచ్చుకునే విషయంలో డైరెక్ట్ గా వెళ్ళి కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ తీసుకుని కలవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఇనిషియేటివ్ తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆ విషయంలో కూడా ఎందుకు భయపడుతున్నారు అంటే ఢిల్లీ వెళ్ళడానికి మీకు వచ్చినటువంటి మొహమాటం ఏంటి, ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ అధికారుల కార్యాలయాలకు వెళ్ళడానికి మీకు ఇబ్బంది ఏంటి అంటూ కూడా చంద్రబాబు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఈ వైఖరి మారకుండా అంటే ఎక్కువ ఎంతసేపు ఉంటే విజయవాడలో లేదంటే హైదరాబాద్ లో లేదంటే బెంగళూరులో ఉంటే పరిస్థితి ఎప్పటికీ కూడా మారదు, మీ వైఖరి ఇలాగే ఉంటే మాత్రం తాను ఏం చేయాలో అది కూడా చేస్తాను అంటూ కూడా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక శాఖల్లో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఉన్నారా మీరు అని కూడా వారు వేసినటువంటి ఒక ప్రశ్న కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు మంత్రుల పనితీరుకు సంబంధించి కావచ్చు, మీ శాఖల మీద మీకు అవగాహన లేకపోతే ఏ విధంగా ఉంటుంది? ఢిల్లీ నుంచి నిధులు తీసుకొని రావడంలో కావచ్చు, వచ్చిన నిధుల్ని సద్వినియోగం చేయడంలో కావచ్చు, ఏ విధంగా ఖర్చు పెట్టాలనే దానికి సంబంధించి కూడా అవగాహన లేకపోతే ఎలా అనేది కూడా వారు చెప్తున్నటువంటి మాట. వీలుంటే డెఫినెట్గా ఇదే పనితీరుగానే కంటిన్యూ అయితే మొత్తం క్యాబినెట్ని ప్రక్షాళన చేయడానికి కూడా నేను వెనుకాడను అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి స్వరంతో చంద్రబాబు మాట్లాడారు అని అంటే మంత్రివర్గ పనితీరు కావచ్చు, ఆ మంత్రుల వర్కింగ్ స్టైల్ ఏ విధంగా ఉంది, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనేది ఒక విధమైనటువంటి పరిస్థితి అయితే, ఆయా శాఖల్లో పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్స్ కావచ్చు, వస్తున్నటువంటి వినతుల్ని పరిష్కరించేటువంటి విధానం కావచ్చు, పూర్తిగా పెండింగ్లోనే ఉండిపోతున్నాయనేటువంటిది అయితే చంద్రబాబుకు కంప్లైంట్లు ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.